అనన్య టేల్స్. గర్విష్టి కోడలికి బుద్ధి చెప్పిన అత్త. రంగారెడ్డిపల్లి గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అది రాఘవయ్య వసుంధరల కుటుంబం. ఆ కుటుంబం అంటే ఊరిలో అందరికీ ఒక గౌరవం ఉండేది. వారి మంచితనం, సహాయం చేసే గుణం కారణంగా వాళ్ళకి మంచి పేరుంది. వాళ్ళకి 2 కొడుకులు. పెద్దవాడు అర్జున్, చిన్నవాడు శంకర్. అర్జున్కు అనన్యతో, శంకర్కు తులసితో వివాహమైంది. అనన్య పట్టణంలో పెరిగిన బాగా చదువుకున్న అమ్మాయి. పైగా ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించింది. అందుకే ఆమెకు తన సంపాదన, తెలివితేటల పట్ల విపరీతమైన గర్వం ఉండేది. పాత ఆచారాలు, సంప్రదాయాలు అంటే చిన్న చూపు. అనన్య అర్జున్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పల్లెటూరికి రావాల్సి వచ్చింది. అక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలిద్దరూ. అనన్య అక్కడి ఆచారాలు చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదంతా టైం వేస్ట్. వీటి వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. వీళ్ళని చూస్తేనే నా కొళ్ళు కంపరంగా ఉంటుంది. ఇలాంటి మనుషుల మధ్య నేనుండాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ తప్పడం లేదు. భగవంతుడా! కాని చిన్న కోడలు తులసి పాతకాలపు అమ్మాయి. పేరుకు తగ్గట్టే తులసి మనసు కూడా అంత పవిత్రమైనది. అత్తమామల పట్ల గౌరవం, భర్త పట్ల ప్రేమ, ఆప్యాయత, అభిమానం, దేవుడి పట్ల భక్తి అన్నీ కలబోసి ఉంటాయి. తులసి ప్రతి పండక్కి, ప్రతి శుభకార్యానికి తాను చేసే పూజలు ఆ ఇంటికొక గొప్ప కళను తెచ్చేవి. కాని ఆ విషయంలోనే తోటికోడళ్ల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఉదయం తులసి తన గది ముందు ముగ్గువేసి పూజ సామాగ్రిని సర్దుతూ ఉంటుంది. వంటింట్లో కాఫీ తాగుతున్న అనన్య ఈ దృశ్యాన్ని చూసి వెటకారంగా నవ్వింది. తులసి, ఎప్పటికీ ఈ ముగ్గులు పీటల పూజలేనా? ఇది 2025. ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి. నీలాగా అమ్మవార్లాగా రెడీ అయి ఇలాంటి చిల్లర పనుల కోసం గంటలు ఖర్చు చేయకూడదు. అర్థమవుతుందా అమ్మగారు? అక్క, ఇవి చిల్లర పనులు కాదు. మనసుకు శాంతిని, ఇంటికి శుభాన్నిచ్చే సంస్కారాలు. ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని కోరుకోవడం టైం వేస్ట్ కాదక్కా. హహ, ఐశ్వర్యమా? తులసి, నా జీతం నీ పూజల కంటే 100 రెట్లు ఎక్కువ ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఐశ్వర్యం బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటుంది, నీ ధూపదీపాల్లో కాదు. అయినా ఈ పొద్దున్నే ఈ వాతావరణమంతా ఆ పాతకాలపు కంపుతో నింపేస్తావు. నాకు మైగ్రేన్ వస్తుంది. ప్లీజ్, నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది, త్వరగా కానివ్వండి. అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, కానీ ఇలా ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు, ఎడ్డి గొర్రెల్లాగా. చీచి, దీని ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. తన భక్తిని అంత చులకనగా మాట్లాడడం ఆమెకు బాధ కలిగించింది. వాళ్ల మాటలన్నీ వింటున్న అత్తమామలు ఇలా మాట్లాడుకుంటున్నారు. చూసారా అండి, ఆ అనన్యకు పొగరు, గర్వం ఎంతగా పెరిగిపోయాయో. ఎప్పుడూ తులసిని బాధపడుతూనే ఉంటుంది. ఏదైనా మాట్లాడాలంటేనే భయమేస్తుంది. చిన్న పెద్ద లేదు, భగవంతుడంటే భక్తి అసలే లేదు. ఆవేశపడకు సుశీల. ఈ కాల పిల్లలకు డబ్బుంటే లోకమంతా గెలిచినట్టే అనిపిస్తుంది. అర్జున్ కూడా ఆమె మాటకే విలువైస్తున్నాడు. ఈ పొగరుబోతు కోడలికి ఏదో ఒకరోజు గుణపాఠం తగులుతుంది. మనం వేచి చూద్దాం. వసుంధర తన మనసులో పెద్ద కోడలికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని పెట్టుకోవాలని అనుకుంటారు. మధ్యాహ్నం పూజ సమయం దగ్గర పడుతుండగా అనన్య, అర్జున్ ఇద్దరూ ఖరీదైన బట్టలు ధరించి అక్కడికి వస్తారు. అత్తయ్య, మేము బయటికి వెళ్తున్నాం. మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఒక కార్పొరేట్ ఈవెంట్కి వెళ్ళాలి. వరలక్ష్మి పూజ చేయాలంటే 6 గంటలు కూర్చోవాలి. ఇప్పుడు మాకు టైం లేదు. అదంతా నా వల్ల కాదు. అనన్య, ఇంట్లో పూజ జరుగుతుంటే మీరు బయటకు వెళ్లడమేంటమ్మా? లక్ష్మీదేవిని సాక్షాత్తు ఆహ్వానించే పండుగ ఇది. సారీ అత్తయ్య, లక్ష్మీదేవిని సాక్షాత్తు ఆహ్వానించాలంటే మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అవ్వాలి. ఆఫీస్లో ఉండే లక్ష్మీనే మాకు ముఖ్యం. అయినా ఇంట్లో తులసి ఉంది కదా, తను మీరు కూర్చోండి. మేమొచ్చేసరికి మాకు వంట చేసి రెడీగా ఉంచమని తులసికి చెప్పండి. అవునమ్మా, ఇదంతా పాత మూఢనమ్మకం. మనం మన కష్టాన్ని నమ్ముకుంటేనే ధనం వస్తుంది. అందుకే మేం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం. తులసికి కోపం వచ్చినా మౌనంగా ఉండిపోయింది. వసుంధరకు మాత్రం చాలా బాధ కలిగింది. అక్క, కష్టపడి సంపాదించడంలో తప్పులేదు. కాని ధనానికి మూలం మనసుకు శాంతినిచ్చేది భక్తి, సంస్కారం. కేవలం డబ్బుంటే సరిపోదు. పెద్దవాళ్ల పట్ల గౌరవం ఉండాలి.
ఇలా గర్వంగా ఉంటే దేవుడు కూడా మెచ్చుకోడు. చిటిక వేసి పాతాళంలోకి తొక్కేస్తాడు, జాగ్రత్త. నీతులు చెప్పకు తులసి. నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతోనే ఉండు. ప్రపంచం చాలా ముందుకు పోయింది. నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోతావు. అత్తయ్య, మావయ్య, మేము వెళ్తున్నాం. ఆ రోజు పూజ పూర్తయ్యాక తులసి అత్తగారి వద్ద ఏడుస్తుంది. అత్తయ్య, నా భక్తిని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. ఈ ఇంట్లో నేను ఉండలేనేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు కంగారు పడకు. కాలమే వాళ్లకు జవాబు చెబుతుంది. నిజమైన ఐశ్వర్యమంటే ఏమిటో ఆ అనన్యకు, అర్జున్కి తెలిసేలా నేను చేస్తాను. ఇక నుండి మేము ఆట మొదలు పెడతాం. నువ్వలా చూస్తూ ఉండు. కొన్ని రోజులు గడిచాక రాఘవయ్య అందర్నీ పిలిచి మాట్లాడతాడు. చూడండి, మన వంశపారంపర్యమైన వ్యాపారముందని మీ అందరికీ తెలుసు. నా ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా దాన్ని 2 కొడుకులకు అప్పగించాలనుకుంటున్నాను. అర్జున్ అనన్య ఆశగా చూస్తుంటే, కాని ఒక షరతు. మన పూర్వీకులు కట్టించిన ఒక పురాతన ఆలయం పాడుబడి ఉంది. ఆ ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి మళ్లీ అక్కడ ప్రతిష్ఠ జరిగేలా చూసిన వారికే ఈ వ్యాపార బాధ్యతలు దక్కుతాయి. ఈ పనిని 6 నెలల్లో పూర్తి చేయాలి. అంతేనా? ఈజీ మావయ్య గారు. నేను రేపే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీని మాట్లాడతాను. ఆ పాత గుడిని పడగొట్టి ఆధునిక గ్లాస్ టెంపుల్ కట్టిస్తాను. మొత్తం ఏసీ ఉంటుంది. డబ్బుతో చేయలేని పని లేదు కదా. అయ్యో అక్క, గుడిని పడగొట్టకూడదు. అక్కడున్న శిల్పాలను జాగ్రత్త పరిచి అదే రూపంలో మళ్లీ గుడిని కట్టాలి. తులసి, మళ్ళీ నీ పాత ఉపదేశాలా? ఆ పాత రాళ్లను తీసి కట్టడానికి కోట్లవుతాయి. పడగొట్టి కొత్తది కట్టడమే తెలివైన పని. అనన్య, డబ్బు ఖర్చు పెట్టడం తేలికే, కాని మా షరతేంటంటే ఈ పునరుద్ధరణ పాత సంప్రదాయాలను, వాస్తుశాస్త్రాన్ని పాటిస్తూ జరగాలి. గుడిని కూల్చడం కుదరదు. అక్కడ పడి ఉన్న శాసనాలను గుర్తించి పునఃప్రతిష్ఠించాలి. మీరే దగ్గరుండి చేయించాలి. అనన్య మొహం పాలిపోయింది. ఆమె కాంట్రాక్టర్ని పెట్టి పాత గోడలకు సిమెంట్ పూయించింది. శిల్పాలు మాయమయ్యాయి. కాని తులసి శంకర్ ఊరి పెద్దల్ని, పండితుల్ని పిలిపించారు. అయ్యా, గుడిని కూల్చడం మాకిష్టం లేదు. వాస్తు, ఆగమశాస్త్రాల ప్రకారం ఎలా చేయాలో చెప్పండి. నేను నా చేత్తో చేయించాలనుకుంటున్నాను. తులసి శంకర్ స్వయంగా రాళ్లను శుభ్రం చేశారు. కూలీలతో కలిసి కష్టపడ్డారు. 4 నెలల తర్వాత అనన్య పెట్టిన పనుల్లో నాణ్యత లేక కాంట్రాక్టర్ డబ్బుతో పారిపోయాడు. ఈ కాంట్రాక్టర్ మనల్ని దారుణంగా మోసం చేశాడు. డబ్బు, టైం అంతా వేస్ట్ అయిపోయాయి. డబ్బుతో కొనే పనిని ఈ రోజుల్లో ఎవరూ సరిగా చేయట్లేదు. మనమే చేయాలి. కాని మనకు తెలీదు కదా. తెలియకపోయినా మిషన్లతో రాత్రింబవళ్ళు పని చేయిస్తాను. అప్పుడైనా తులసి కంటే మనమే ముందుంటాం. 5వ నెలలో అనన్య బృందం ఒక శివలింగాన్ని కనుగొంది. కాని దాని విలువ తెలియక పక్కన పడేశారు. తులసి అది తెలుసుకొని పండితులతో కలిసి శాస్త్రబద్ధంగా దాన్ని బయటకు తీయించింది. 6 నెలలు పూర్తయ్యాయి. ఆలయ పునఃప్రతిష్ఠ రోజు పండితులు వచ్చారు. యావండి, ఇదంతా కొత్తగా ఉంది కాని పురాతన శిల్పాలెక్కడా? ముఖ్యంగా మీరు మూల ప్రతిష్టకు సంబంధించిన శివలింగాన్ని ఆలయం బయట పడేశారు. దీనిలో దైవత్వం లేదు. అనన్య, అర్జున్ అవమానంతో తలదించుకున్నారు. అప్పుడు తులసి కట్టిన ఆలయాన్ని చూశారు. ఈ పునరుద్ధరణ అద్భుతమండి. తులసి శంకర్ దీన్ని పూర్తి శ్రద్ధతో చేశారు. ఇది దైవత్వంతో కూడిన నిర్మాణం. అర్జున్, చూశారా? మీరు లక్షలు ఖర్చు పెట్టారు. కాని మీ పనిలో దైవభక్తి లేదు. మీరు పాత రాళ్లను పడేసినట్టే మీ సంస్కారాన్ని కూడా పడేశారు. అనన్య, నీకు బుద్ధి ఎలా వస్తుందో అడిగావు కదా. నేనే నీకు ఈ గుణపాఠం నేర్పాలనుకున్నాను. నీ గర్వం ఎదుటి వారిని చిన్న చూపు చూసేంతగా ఉండకూడదు. డబ్బు ముఖ్యం కాదనన్య. ధనలక్ష్మి శాశ్వతంగా నిలవాలంటే వినయం, సంస్కారం ఉండాలి. తులసి తన భక్తినే ఖర్చు పెట్టింది. అనన్యకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు వచ్చాయి. తులసి, నన్ను క్షమించు. నా గర్వం నా కళ్ళు కప్పి ఉంచింది. నిన్ను చాలా బాధ పెట్టాను. నీ పాత ఆలోచనలే మనల్ని గెలిపించాయి. అయ్యో, పర్వాలేదక్కా. నువ్వు నా అక్కవి. ఈ ఇంటికి మనమిద్దరం 2 కళ్ళు. బాధ్యతలు తులసి శంకర్లకే దక్కుతాయి. కాని అనన్య, అర్జున్ భాగస్వాములుగా ఉంటారు. అనన్య, నీ తెలివితేటల్ని తులసి సంస్కారంతో కలిపి ఉపయోగిస్తే ఈ కుటుంబం ఉన్నత స్థానానికి చేరుతుంది. ఆ రోజు నుండి అనన్యలో గర్వం పోయి వినయం వచ్చింది. అత్తగారి ప్లాన్ వల్ల కుటుంబం మొత్తం ఒకటయ్యింది. Ananya Tales.